మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను, ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను, చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసు అనే నువ్వు దేవుని సేవకు పద. చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని చూసి నేర్చుకోవాలి కదా. సమూయేలే గుడిలో ఒదిగున్నాడుగా, అందుకే దేవుడు అతనిని పలకరించాడుగా. మనుషుల దయ ఉన్నందుకే న్యాయం వారికి తీర్చెనుగా, దేవుని దయ ఉన్నందుకే ప్రవక్తయ్యాడుగా. పాలునిలో మూఢత్వమే సహజముగానే పుట్టునుగా, ఎత్తుకో దండమును జ్ఞానముతో మూఢత్వమును పారద్రోలాలిగా. బోధనలోను శిక్షణలోను దేవుని గుర్చిన జ్ఞానములోను పాలుడు నడవాలిగా. మనుషుల దయలో దేవుని దయలో యేసు అనే నువ్వు దేవుని సేవకు పద. చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. తండ్రి పనిలో ఉన్నాడుగా, ప్రియ కుమారుడని తండ్రి మెచ్చుకున్నాడుగా. క్రీస్తుకు తండ్రి గురువై పాఠాలను నేర్పించెనుగా, పరమున వినిన బోధనలే క్రీస్తు చేశాడుగా. తండ్రి మాట నెరవేర్చుటకే దాహము ఇమ్మని అడిగెనుగా, గ్రంథము చుట్టూ రాసిన పనులు సంపూర్ణముగా పూర్తి చేసి మహిమను పొందాడుగా. తండ్రికి లోబడి ఉండి విధేయుడైన బాలుని వారే బాధ్యత చూపాడుగా. మనుషుల దయలో దేవుని దయలో యేసు అనే నువ్వు దేవుని సేవకు పద. చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడు నడువవలసిన త్రోవలు యేసు నడిచెను, బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను, ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను, చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసు అనే